భవానీ నేను చూడలేదు మా భవానీ అమ్మ కూడా చూసుకోకండి. ఈరోజైతే ఘోర ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. విజయనగరం జిల్లా కేంద్రంలోని హుకుంపేటలో ఇక్కడ మనం చూస్తున్న ఇంటి దగ్గర అయితే అంటే జస్ట్ సాయం కోసం వెళ్ళిన మహిళ అనుకోని విధంగా అయితే మృత్యువాత చెందిన విషయం అయితే నిజంగా ఇక్కడ స్థానికులు అయితే చాలా కలవరపెడుతుందని చెప్పొచ్చు. అయితే అప్పటి వరకు తనతో పాటు సరదాగా ఉన్న మహిళ ఇలాగా విగతజీవిగా పడి ఉండటం వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ సాయంకి అనమాట గ్యాస్ వెలిగించడానికి సాయంగా వెళ్ళింది. ఈ లోపు ఆ సిలిండర్ అయితే పేలి ఆవిడ అక్కడికక్కడే అగ్నికి ఆవుతయిందని చెప్పొచ్చు. ఆవిడ విజయవాడ నుంచి వచ్చారు, రీసెంట్గా ఇక్కడ ఉంటున్నారు, ఈ ఉక్కుంపేటలో అయితే ఉంటున్నారు అని చెప్తున్నారు. అయితే స్థానికులు వాళ్ళ కుటుంబీకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. వచ్చాము మరి దగ్గర భోజనం ఇటు వడ్డించానే లేదు. ఆ పిల్ల గ్యాస్ వెలిగించడానికి అని వెళ్ళి అలాగే అక్కడే బూడిద అయిపోయింది. పిలిచారమ్మా రమ్మని గ్యాస్ పెట్టడానికి? గ్యాస్ పెట్టడానికి పిలిచారు, గ్యాస్ ఆల్రెడీ ఎట్టేసారంట. ఎసరికి బియ్యం వేయడానికి అని పిలిస్తే బియ్యం వేయడానికి వెళ్ళింది, ఆ బ్లాండ్ ఉండిపోయింది. మంట వచ్చేసరికి ఆ పిల్ల అసలు రావడానికి కూడా అవ్వలేదు, పెద్ద మంటలు వస్తాయి. ఆ ఇంటికాడ రావడం బయటకు వస్తుంది. ఆ పిల్ల అటు నుంచి రావడానికి కూడా అవ్వదు, అక్కడ చిన్న సందు అది, ఆ సందులో వెళ్ళి బయటకు రావడానికి అవ్వదు. అవతల వెళ్ళి దూకిసి రావడానికి అవుదామన్నా సరే గేట్లు తాళాలు వేస్తున్నాయి, దూకడానికి కూడా అవ్వదు. ఆ పిల్ల ఇదిగో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లకి, చిన్న పిల్లడు పెద్దోడు, ఇటు చిన్నోడు. ఇడు ఇంకా అప్పుడే క్యారేజ్ ఇచ్చేసి మరి ఇంకప్పుడే వచ్చి కూర్చోడం, ఇంకా కూర్చొని వచ్చి ఒక్క సెటల్లో అయిపోయింది. ఇలాగ అవుతుంది అసలు అనుకోలేదు. అసలు ఇంటికాడే ఉంటారు. విజయవాడ నుంచి వరదలుగా వస్తే ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. వచ్చేసి పిల్లల్ని స్కూల్లో ఇంక సంవత్సరం అయింది స్కూల్లో వేసి. ఎన్ని రోజులు ఎన్ని అవుతుందమ్మా వాళ్ళు వచ్చి మీ వదినాలు వచ్చి విజయవాడ నుంచి? సంవత్సరం అయిపోయిందండి సంవత్సరం అయిపోయింది వచ్చి పిల్లలు స్కూల్లో వేస్తారు. వస్తే ఇంక అన్నది విజయవాడ వెళ్తాననేసి, కానీ వెళ్ళలేదు. వెళ్తాలోపేసి ఇదిగో ఇలాగ అయ్యింది. అక్కడ వరదల్లో ఇది అయిపోయినాయి కదా, సామాన్లు అన్నీ మునిగిపోయినాయి అనేసి ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఇక్కడ చనిపోవడానికి వచ్చినట్టుంది విజయవాడ నుంచి ఆ పాప. ఎవరైతే మృతి చెందారో మహిళ భవానీ ఆవిడ ఈ ఇంట్లోనే ఉన్నారు. జస్ట్ పక్కిల్లే అనమాట. గ్యాస్ పెట్టడానికి జస్ట్ సాయంగా వెళ్ళి, అంటే ఆ మంటలకి ఎటు వెళ్ళాలో తెలియక బ్యాక్ సైడ్ అయితే గేట్ లాక్ వేసి ఉంది. ఆవిడ ఎటు రావాలో తెలియక పాపం ఆ సందు ఏదైతే ఉందో అందులోకి లోపలికి దూరిపోయి ఉన్నారు. అలా దూరిపోయినా సరే ఆ మంటలు అయితే ఆవిడని అంటే బయటికి వచ్చే హోప్ లేక ఆవిడైతే అక్కడికక్కడే అయితే మృతి చెందింది. నీ పేరేటానా? శ్యామ్ కుమార్. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్. ఏం చెప్పారు ఇక్కడ నీకు? వీళ్ళు ఎవరైనా ఏమైనా చెప్పారా? అమ్మకి ఏమైంది ఏమని చెప్పారా? లేదు, చెప్పలేదు. స్కూల్ నుంచి రాగానే మేడపైకి తీసుకెళ్ళిపోయారు. అమ్మ క్యారేజ్ తెచ్చిందా? మధ్యాహ్నం తెచ్చారు కానీ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆయమ్మని అడిగితేమో వీళ్ళ అమ్మగారు ఎవరో తెచ్చి పెట్టారని చెప్పారు అంతే. అమ్మని స్కూల్ దగ్గర మీరు కూడా చూడలేదు? చూడలేదు. అమ్మ అయితే మధ్యాహ్నం మాకు లంచ్ తెచ్చింది, కిందని ఆయమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వస్తే అమ్మ లేదు అని అయితే వీళ్ళు పాపం అమాయకంగా చెప్తున్నారు. నిజంగా అది నిజంగా మాటలు రావటం లేదు. నిజంగా ఇంకో బాబు ఉన్నాడు, చిన్నడు. ఈ బాబేమో చిన్న బాబు అనమాట. ఇద్దరు కూడా చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మ ఎక్కడున్నారో ఏంటో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ వాళ్ళు నిజంగా చాలా అదిగా చూస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నారు కదా, ఈవిడైతే వాళ్ళ అత్తగారు పక్కనే పాపం ఉంటున్నారు. వాళ్ళ హస్బెండ్ కూడా పని ఏమి చేయటం లేదు, ఇంట్లోనే ఉంటున్నారని అయితే వాళ్ళ ఆడబడుచు అయితే చెప్తున్నారు. నిజంగా అంటే విజయవాడ వెళ్ళిపోవాలి కానీ వెళ్లకుండా ఇక్కడే ఉంది, చనిపోవడానికే ఇక్కడ వచ్చిందా మా ఆడబడుచు అని అయితే నిజంగా వాళ్ళు రోధిస్తున్న తీరైతే నిజంగా చాలా బాధాకరమని అయితే చెప్పొచ్చు.